చిట్టి చిట్టి చేతుల్లో చిత్రమైన చిత్రాలు, చిన్నారుల్లో అమోఘమైన కళాత్మకత, ఒక్కో విద్యార్థిలో ఒక్కో నైపుణ్యత, చిన్న వయసులోనే ప్రకృతిపై బాధ్యత. హైదరాబాద్లోని మేరు ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థుల క్రియేటివిటీని చూస్తే ముచ్చటేస్తోంది. మేరు అంతరాగ్ని ఎగ్జిబిషన్లో చిన్నారుల టాలెంట్ చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఒక్కో విద్యార్థి మలచిన చిత్రం అద్భుతం, ప్రతి ఒక్కరికి ఆదర్శం. విద్యార్థులు అంటే పాఠశాల గోడలకే పరిమితం కాదు, వారిలో ఉన్న ప్రతిభను వెలికి తీయడం, సమాజంలో వారిని గొప్పగా తీర్చిదిద్దడం. అలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది మేరు ఇంటర్నేషనల్ స్కూల్. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీస్తూ సమాజంపై వారికి అవగాహన కల్పిస్తోంది. అంతరాగ్ని ఆర్ట్ ఎగ్జిబిషన్ వేడుకలో భాగంగా విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను గుర్తిస్తూ సమాజంపై వారికి అవగాహన కల్పిస్తోంది. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీయడమే లక్ష్యంగా మేరు ఇంటర్నేషనల్ స్కూల్ ముందుకెళుతోంది. హైదరాబాద్ తెల్లాపూర్లోని మేరు ఇంటర్నేషనల్ స్కూల్ బ్రాంచ్లో మేరు అంతరాగ్ని ఆర్ట్ ఎగ్జిబిషన్ వేడుకను అట్టహాసంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వేస్ట్ మెటీరియల్ నుంచి రూపొందించిన ఆర్ట్ అండ్ పెయింటింగ్ ఎగ్జిబిషన్ అందరినీ ఆకట్టుకుంది. వేస్ట్ ప్లాస్టిక్ నుంచి విద్యార్థులు తయారు చేసిన క్రాఫ్ట్స్ చూపరులను కట్టిపడేశాయి. ఈ కార్యక్రమంలో మై హోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు, మేరు ఇంటర్నేషనల్ స్కూల్ ఫౌండర్ జూపల్లి మేఘనారావు పాల్గొన్నారు. ఆర్ట్ క్రాఫ్ట్స్ రూపొందించిన విద్యార్థులను అభినందించారు. ప్రకృతిని ఎలా కాపాడాలి, ప్లాస్టిక్ ను ఎలా నివారించాలని తెలిసేలా వివిధ ఆర్ట్స్ రూపంలో విద్యార్థులు చూపించారు. ఈ కార్యక్రమంలో రోజువారీ వృథాను నివారించేందుకు విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు తయారు చేసిన కళాకృతులు అద్భుతంగా ఉన్నాయన్నారు మై హోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు. చిన్నారులు ఈ వయసులోనే వేస్ట్ మెటీరియల్ ఉపయోగించి ఎన్నో అద్భుతాలు సృష్టించారని ఆయన అన్నారు. విద్యార్థులు తయారు చేసిన క్రాఫ్ట్స్ చూసిన తరువాత స్కూల్ మేనేజ్మెంట్ ను ఆయన అభినందించారు. Jubilant art, they all through kids involvement, they did a wonderful job. You know, it is so exciting. This is the age and time. If children is given opportunity, how they will be, learn about the future. Mainly, I am so happy on the sustainability from the waste material. They did so many wonders making the art. Today, sustainability has become a very big challenge to the nations. That seeing after this, I feel our future is going to be very bright, because now the small Meru International School, small kids are all involved in this thing. They did so many excitement photographs, and also this has a lot of communication to the world. ప్లాస్టిక్ ను ఎలా నివారించాలి, ఆ ప్లాస్టిక్ ను ఎలా రీయూజ్ చేసుకోవాలి, వాటితో ఎలాంటి ఆకృతులు చేయవచ్చు అనేది నిరూపించారు మేరు ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు. పాడైపోయిన వాహనాల టైర్లతో రూపొందించిన కళాకృతులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇలాంటి కార్యక్రమాల ద్వారా భవిష్యత్ తరాలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు మేరు ఇంటర్నేషనల్ స్కూల్ ఫౌండర్ జూపల్లి మేఘనారావు. భవిష్యత్లో సమాజానికి, విద్యార్థులకు ప్లాస్టిక్ ను ఎంత తక్కువగా వాడాలి, ఉన్న వాటిని ఎలా రీయూజ్ చేసుకోవాలనే దానిపై ఈ ఆర్ట్ షో చేశామన్నారు. ఒక ఆర్ట్ షో, దీని ప్రత్యేకత ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్న వేస్ట్, అంటే ప్లాస్టిక్ కానీ, బాటిల్స్ కానీ, క్యాప్స్ కానీ, పడేసిన చెత్త కానీ, వాటితో మేము రీయూజ్ చేసి చాలా వరకు మేము ఆర్ట్స్ చేసాము. ఫర్ ఇన్స్టెన్స్, మీరు ఇప్పుడు ఈ ఆర్ట్ పీసే చూడండి. ఇక్కడ ఎలా ఉందంటే, ఇప్పుడు మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే, మన పిల్లలకి, మన సమాజానికి, ఒక ఓషన్లో ఎంత ప్లాస్టిక్ డంప్ అవుతుంది, ఆ ప్లాస్టిక్ అంతా మన అక్కడ బ్రతుకుతున్న జీవాలు ఎలా తింటున్నాయి, అసలు ఆ ప్లాస్టిక్ రూపంలో ఏమేమి వస్తున్నాయి అనేది ఇక్కడ మనం క్లియర్గా సిగ్నిఫై చేస్తున్నాం. అలా కాకుండా కూడా
ఒక మంచి ఆర్ట్ పీస్ చేయడానికి మనకి కొత్తగా ఏం కొనే అవసరం లేదు. మీరు చుట్టుపక్కల ఇటు చూస్తేను ఇక్కడ పాత టైర్స్ కానీ, పాత వైర్స్ కానీ, పాత పేపర్లతో ఉన్న వాటితోని చూసి చాలా చక్కగా డెకరేట్ చేశాము. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీయడం, వారిని సమాజంలో గొప్పగా తీర్చిదిద్దేందుకు వినూత్న కార్యక్రమాలు చేపడుతోంది మేరు ఇంటర్నేషనల్ స్కూల్.